ఈసారి అంటే ఎలాంటి వ్యక్తులు కూడా సీనియర్ వ్యక్తులు అంటే మండలిలో మీ రోల్ ఎలా ఉంటుంది? ఎందుకంటే అసెంబ్లీకి ఎమ్మెల్యేలు రావట్లేదు అనేది మండలిలో అసెంబ్లీకి రాలేదు, అసెంబ్లీకి వచ్చారా, మండలిలో వచ్చారా లేదా ఇది సమస్య కాదు. ఏదైతే ప్రజల తరఫున మా పార్టీ బాధ్యతాయుతంగా ఈ అంశాలు అయితే ప్రజలకి దానివల్ల మంచి జరిగి మేలు జరుగుతుందో, ఏదైతే ప్రభుత్వాలు వచ్చి ప్రజలకు ఇచ్చిన మాటలు వాగ్దానాలు ఉన్నాయో అవి నెరవేర్చాలనేది తప్పకుండా నెరవేర్చి ప్రజలకు మేలు జరగాలనేది మా తాలూకా అభిప్రాయం. ఎవరి మీద బురద చల్లాలని, ఎవరి మీద రాయిస్తాలని, అది చూసి ఆనందించాలనేది మా అభ్యంతరం కాదు. బాధ్యతాయుతంగా ప్రజల పక్షాన ప్రజల గొంతుగా నిలబడి ఇవాళ మండలిలో మా పార్టీ తాలూకా వాడిని, మా పార్టీ అభిప్రాయాన్ని, విధానాన్ని, అలాగే ప్రజల తరఫున పడుతున్న ఏమైనా ఇబ్బందులు వస్తే ఆ ఇబ్బందులకి ప్రజల దృష్టికి మరి సభ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి దాన్ని సఫలీకృతం చేయడానికి మా వంతు ప్రయత్నం చేస్తాం. ఇదండి గొంతుని వినిపిస్తారు. ఎన్నాళ్ళైంది శాసనసభ స్టార్ట్ అయ్యి? ఎన్నాళ్ళైంది? ఇంకా ఓ సభ అయింది. ఆ సభ అప్పుడే మీరు ఆ నిర్ణయానికి వస్తారుగా. ఇప్పుడు 3 నెలలు అయింది. 75 రోజు, ఇది 75వ రోజు అనుకుంటాను. మరి ఇప్పుడు ప్రజెంట్ ప్రభుత్వం ఎన్నో వాగ్దానాలు చేసింది. ఎందుకు చేయలేదు అంటే దానికి అర్థం ఉందా? టేక్ టైం, గివ్ టైం, యూ విల్ సీ. ఆలయ ఉద్దేశంతో చేశారనేది నా అభిప్రాయం కాదు. కానీ జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులు అన్ని పక్షాలు అందరూ కూడా ఏకగ్రీవంగా జిల్లా అభివృద్ధి కోసం చేయాలన్న ఆలోచన ఉన్నదనే అనేది నేనైతే ఒక సదుద్దేశంతో తీసుకున్నాను. ఆ ప్రకారమే రాబోయే కాలంలో కూడా విశాఖపట్నం జిల్లా పూర్తిగా, అలాగే మా ఉత్తరాంధ్ర ప్రాంతం పూర్తిగా ఒకే మాట మీద మరి అభివృద్ధి చెందాలి, రాజకీయాలకు అతీతంగా అనేది ఈ ఎన్నిక ద్వారా నేను కోరుకుంటున్నాను.